చూడండి లైఫ్లో అన్నీ సమృద్ధిగా, ఇంగ్లీష్లో బాగుంటుంది ఈ వర్డ్, వెన్ వెరీ ఈజీ టు ట్రస్ట్ గాడ్ వెన్ ద బర్డ్స్ ఆర్ సింగింగ్ అండ్ ద సన్ ఈజ్ షైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వామ్, ఫ్లవర్స్ ఆర్ బ్లూమింగ్ అంటే పక్షులు పాడుతున్నప్పుడు, పువ్వులు వికసించినప్పుడు, సూర్యుడు ఉదయించినప్పుడు దేవుణ్ణి నమ్మడం చాలా తేలిక. హల్లెలూయా అంటే ఒకసారి కదా, 2 సార్లు అంటారు. అదే వెరీ హార్డ్ టు ట్రస్ట్ గాడ్ వెన్ థింగ్స్ ఆర్ డార్క్, అంటే పరిస్థితులు అంధకారంగా ఉన్నప్పుడు, మన కంట్రోల్ దాటిపోయినప్పుడు, లేకపోతే శత్రువులు ఎక్కువైనప్పుడు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనప్పుడు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకొకటి ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, అంధకార పరిస్థితులు ఎదురైనప్పుడు, ఇట్స్ వెరీ హార్డ్ టు ట్రస్ట్ గాడ్. దేవుణ్ణి నమ్మడం కొంచెం కష్టంగా ఉంటుంది. అవునా? అనుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో. అలాగనే అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడడం, దేవుని నమ్మడం ఈజీయే. కానీ ఉదాహరణకి చాలా సడన్గా డాక్టర్ డయాగ్నోస్ చేసి ఏదైనా రాని వ్యాధి ఏదైనా వచ్చిందని చెప్పినా, లేకపోతే రిలేషన్షిప్లో ఏదైనా బ్రేక్ అయినా, లేకపోతే పిల్లలు మాట వినకపోయినా, మరి మనం అనుకున్నవన్నీ జరగకపోయినా, జీవితంలో ప్రెషర్, ఒత్తిడికి ఎక్కువైపోయినా, కొన్నిసార్లు అది అంధకారంలో మనకు కనబడినప్పుడు దేవుని మీద విశ్వసించడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే అలాంటి డార్క్ సమయాల్లో, అంధకార సమయాల్లో కూడా మన దేవుడు ఎవరంటే నమ్మదగిన దేవుడు అనమాట అండి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మదగిన దేవుడు. సో ఒక 3 నెలల క్రితం అపోస్తుల కార్యాల మీద నేను చాలా విషయాలు వివరించాను. ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం నుండి ఫస్ట్ అపోస్తుల కార్యంలో చర్చ్ స్టార్ట్ అయింది. ఆ చర్చ్లో మొదటి విశ్వాసులు ఎవరని చెప్పాను, గుర్తుందా? మొదటి విశ్వాసులు ఎవరు? యూదులు. ఎప్పుడు అన్యులు ఎంటర్ అయ్యారు? 10వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు కొర్నేలి ద్వారా అన్యులు ఎంటర్ అయ్యారు అనమాట. సో ఆ రోజున 120 మందితోనే స్టార్ట్ అయింది చర్చ్. 120 మందితో స్టార్ట్ అయిన చర్చ్ ఎదిగిందా, తరిగిందా? మాట్లాడాలమ్మా. అందుకని చర్చ్ అనేది ఇట్స్ నాట్ ఏ ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థ కాదు, ఇట్ ఈజ్ ఆర్గన్. చర్చ్ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది అన్నమాట, ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. దీన్ని కనబడకుండా చేయాలన్న బోల్డ్ మంది, దీనికి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు కూడా కనపడకుండా పోలేదు, కానీ కొంతమంది కనపడకుండా పోయారు, కొంతమంది మారిపోయారు. మార్చేశాడు దేవుడు. భార్యని చర్చికి వెళ్ళొద్దన్న ఆయన ఇప్పుడు ఆయన ఫస్ట్ వస్తున్నాడు. అలా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే అది చర్చి వ్యవస్థ అన్నమాట, చర్చి యొక్క పెద్ద ఆర్గన్ అన్నమాట. సో మీకు ఎన్నోసార్లు చెప్పాను, చర్చికి జీసస్ ఈజ్ ద లార్డ్. చర్చికి ఎవరు? యేసు ప్రభువే ప్రభు. ఈజ్ ద లార్డ్ ఫర్ ద చర్చ్. ఒక భార్యకి భర్త ప్రభు అన్నమాట. అలాగని చర్చికి ఎవరు ప్రభు? ఇది ఏదో అల్లాటప్ప ఏదంటారు కదమ్మా, ఆషామసి సంఘం కాదు. ఇది క్రీస్తు విలువ పెట్టి కొనబడిన గొప్ప యేసయ్య సంఘం అన్నమాట.
ఆ సంఘములో మీరందరూ సభ్యులు అనమాట. చెప్పండి అందరూ హల్లెలూయా. సో సంఘం అంటే 4 గోడలతో కట్టబడింది కాదు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. మీకు ఎవరంటే యేసు ప్రభుల వారే ప్రభు అనమాట. సో మీకు నష్టం కలిగినా మేలు కలిగినా ఇట్ ఈస్ నాట్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, ఇట్ ఈస్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓకే, ఇది చదువుతున్నప్పుడు మరి 11 అధ్యాయం వరకు నేను మీకు చెప్పాను. 12 అధ్యాయంలో అపోస్తలుల కార్యం 12 అధ్యాయంలో యాక్చువల్గా మొదటి నుండి 24 వరకు చదవాలి, కానీ మనకు సమయం ఎక్కువ లేదు కనుక మరి 12 అధ్యాయం ఒక్కసారి చదవమా. 12 అధ్యాయము యాక్ట్స్ 12th చాప్టర్ 1 to 4 చదవండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఓకే, జాగ్రత్తగా గమనించండి. మరి మీకు చాలా సందర్భాలు చెప్పాను ఏంటంటే యేసయ్యకి జనసమూహము యేసయ్యని వెంబడించారు. జనసమూహం అనండి. జనసమూహం అంటే మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ జీసస్ని ఫాలో చేశారు. అంతమందిలో దేవుడు 12 మందిని ఎన్నుకున్నాడు. మళ్ళీ ఈ 12 మందిలో 3 ప్రత్యేకమైన వారు. ఆ 3 ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ ఏ కోర్ కమిటీ అనమాట. కోర్ కమిటీ, క్యాబినెట్ అనమాట. యేసు ప్రభు ఎవరితోనన్నా ఎక్కువగా చెప్పుకోవాలంటే వీళ్ళు 3 చెప్పుకునేవాడు. ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను, యాకోబు. మళ్ళీ ఈ 3 ఇంకొక ఆయన ఉన్నాడు, యోహాను ఒక్కడే. వావ్, ప్రైజ్ ది లార్డ్. సో వీళ్ళు 3 ఇప్పుడు హేరోదు, చెప్పండి అందరూ. హేరోదు యాక్చువల్గా లాస్ట్ సండే కదా, క్రిస్మస్ రోజు చెప్పాను కదా. హేరోదు యేసు ప్రభు పుట్టినందుకు హేరోదు ఏమయ్యాడు? కలవరపడ్డాడు. చెప్పానా మీకు, విన్నారా? క్రిస్మస్ రోజున ఎందుకు కలవరపడ్డాడు? ఇంకొక యేసు ప్రభు పుట్టినందుకు కలవరపడ్డాడు. యాక్చువల్గా ఆయన ఎవరు పుట్టినా కలవరపడ్డాడు. ఆయన గురించి ప్రవచనాలు రాయబడ్డాయి, అప్పుడు కూడా ఆయనకి కలవరం లేదు. యేసు ప్రభు పుట్టినందుకు ఆయన కలవరపడ్డాడు. మొత్తం ఆయన రాజ్యంలో ఉన్న వారందరూ కలవరపడ్డారు అన్నమాట. సో హేరోదు 2 సంవత్సరాలు కలిగిన పిల్లలందరిని ఏం చేశాడు? చంపించేశాడు. హేరోదు కొడుకు, ఆయన పేరు హేరోదు కొడుకే అనమాట. హేరోదు మనవడు ఇప్పుడు ఈయన ఎవరిని చంపించాడంటే యాకోబుని చంపించాడు. యాక్చువల్గా ఇది సెకండ్ వేవ్ ఆఫ్ పర్సిక్యూషన్ అంటారు దీన్ని. ఫస్ట్ వేవ్ స్టెఫన్ టైంలో వచ్చింది. దట్ ఈస్ ద ఫస్ట్ వేవ్ ఆఫ్ పర్సిక్యూషన్ అంటారు. హింసించారనమాట. సో సంఘానికి చాలా హింసలు వచ్చాయి. నాకు అనిపించింది అసలు వాళ్ళు క్రిస్మస్ చేసుకున్నారా అనిపించింది. చేసుకున్నారంటారా? రోజు ఎవడొక చంపుతా ఉంటే ఇంకా క్రిస్మస్ ఏముంటుంది వాళ్ళకి? మెర్లీ చర్చ్ చాలా సఫర్ అయ్యారు. వాళ్ళు సఫర్ అయ్యారు కాబట్టి ఈ రోజున మనం కాస్త కూస్త ఎంజాయ్ చేయగలుగుతున్నాం. హల్లెలూయానండి, ఆమేన్. అర్థమవుతుందా నేను చెప్పేది? చెప్తే అర్థమైతే ఒకసారి హల్లెలూయానండి, హల్లెలూయా. సో ఈ యొక్క ద హేరోద్ గ్రేట్ యేసు ప్రభు టైంలో యేసు ప్రభుని చంపాలనుకున్నాడు. సెకండ్ హేరోదు అంటే వాళ్ళ కొడుకు యేసు ప్రభుకి అన్యాయపు తీర్పు తీర్చాడు. వాళ్ళ హేరోదు గ్రేట్ మనవడు అనమాట వీడు. ఇప్పుడు సంఘాన్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే వీళ్ళ 3 చంపాలనుకుంటున్నాడు. ఎవరెవరిని? వీళ్ళని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? దే ఆర్ ద జీసస్ ఇన్నర్ సర్కిల్ అనమాట. దేర్ ఇన్నర్ సర్కిల్ అంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు జీసస్. అందుకనే ఫస్ట్ యాకోబుని చంపేశాడు. చూడండి, ఖడ్గం పెట్టి చదువు, ఆ మాట చదువు. యోహాను సహోదరుడైన యాకోబును యాకోబును ఖడ్గముతో చంపించెను.
చెప్పండి, ఖడ్గముతో చంపించేసాడు అన్నమాట. ఇప్పుడు అలా ఖడ్గంతో చంపిస్తే ఒక రకంగా భయము, ఆందోళన అనేది అందరిలో ఉంటుంది. ఈయన్ని చంపించి పేతురుని అరెస్ట్ చేశాడు. చదవం అది కూడా. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని యాక్చువల్గా యూదులు వీళ్ళు క్లబ్ అయ్యారనమాట. ఎందుకంటే యూదులకి యేసుప్రభు అంటే యేసుప్రభు సంఘం అంటే ఇష్టం లేదు కదా. వీళ్ళకి ఇష్టమైందని తెలిసి ఈయన వీళ్ళు చంపేశాడు అనమాట. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియన్ రొట్టెల పండుగ దినములు. అయితే పేతురును పట్టుకున్నారు కానీ చంపలేదు. ఎందుకు చంపలేదంటే ఓ పులియన్ రొట్టు పండగ వచ్చింది కాబట్టి చంపలేదు అనమాట. ఒక రకంగా పేతురు బతికాడంటే పండగను బట్టి. లేకపోతే మనల్ని కూడా చంపేసి ఏమన్నారంటే తర్వాత రేపు చంపుదాం మనల్ని జైలు వేయండి అన్నాడు అనమాట. చేతులు ఎత్తి హల్లెలూయా అన్నాడు. ఆమె ఈ సంగతి రేపు చూసుకుందాం అన్నాడు అనమాట. ఫెస్టివల్ వచ్చింది కదా, ఇప్పుడు కేసు కూడా పోలీసులు ఇప్పుడు ఈరోజు పండగ కదా, ఆ జైలు వేయండి రేపు చూద్దాం అంటే కేసు అంటారు. సాటర్డే సండే వచ్చింది కదా అన్నట్టు అనమాట. ఒక రకంగా పులియన్ రొట్టెల పండగ పేతురుని బతికించింది. హల్లెలూయా రెడీ రైట్. లోపల వేసేయమన్నాడు. అర్థమవుతుందా? సో వీళ్ళ ముగ్గురు టార్గెట్ అనమాట. ఎవరెవరు? పేతురు, యోహాను, యాకోబు కదా. చంపితే ఇలాంటి వాళ్ళు చంపాలి, మనలాంటి వాళ్ళు చంపితే ఏముంది? ఎందుకంటే దే ఆర్ ద పిల్లర్స్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ లీడర్స్ ఫర్ ద ఎర్లీ చర్చ్. ప్రభావితం చేసినటువంటి మనుషులు అనమాట. దే ఆర్ వెరీ గుడ్ లీడర్స్. ఆమేన్. సో ఇలాంటి డార్క్ టైం అనమాట, ఇలాంటి కష్టకాలం అనమాట ఇది. ఇలాంటి కష్టకాలంలో అవి కొన్నిసార్లు వాళ్ళకు వచ్చినట్టు మనకు కూడా కష్టకాలాలు వస్తాయి. చెప్పాను కదా, కొన్నిసార్లు కష్టకాలము, అంధకారం లాంటిది ఏంటంటే ప్రతికూల పరిస్థితులు, అప్పులు ఎక్కువైపోయో, లేకపోతే పిల్లల మాట వినకపోయో, లేకపోతే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, లేకపోతే ప్రెషర్, ఏదో ఒకటి ఇలాంటిది డార్క్నెస్ అంటారు దీన్ని, అంధకారం అన్నమాట. ఇలాంటి టైంలో మన జీవితంలో నేర్చుకోగలిగిన ఒక 4 విషయాలు ఉన్నాయన్నమాట. అది మొట్టమొదటిది ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, ఈవెన్ ఇన్ డార్క్ టైంలో కూడా మనం ఎవరిని నమ్మాలంట? ట్రస్ట్ గాడ్స్ సావరినిటీ, అంటే దేవుని సార్వభౌమత్వాన్ని నమ్మాలట. దేవుని యొక్క ఏమంటారు? సార్వభౌమత్వాన్ని, అధికారాన్ని నమ్మాలి. సో గాడ్ ఈజ్ ఏ సార్వభౌముడు అనమాట. సార్వభౌముడు అంటే ఈజ్ ఏ సుప్రీం అంటే ఇప్పుడు సుప్రీం కోర్ట్ అంటారు కదా, డిస్ట్రిక్ట్ కోర్ట్, ఆ కోర్టు ఈ కోర్టు ఉంటుంది. అది సర్వోన్నత అత్యున్నత స్థానం అనమాట. ఇది ఫైనల్, అదే సుప్రీం అనమాట. అది వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమీ లేదు. అందుకని అన్నిటి మీద పైన ఉన్నవాడు దేవుడు అనమాట. అందుకని నీకు నెగిటివ్గా జరగని, పాజిటివ్గా జరగని, ఎలా జరిగిన నథింగ్ టు వరీ, బికాజ్ యూఆర్ అండర్ సుప్రీం అథారిటీ క్రింద ఉన్నావు అన్నమాట. అర్థమవుతుందా? హల్లెలూయానండి, హల్లెలూయా. సో ట్రస్ట్ ఇన్ గాడ్స్ సావర్నిటీ. మరొకసారి చదవము, మొదటి 2, 3, 4 వర్సెస్ అందరు చూడండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియన్ రొట్టెల పండుగ. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులుగా అతనికి అప్పగించెను. So when he had arrested him, he put him in prison and delivered him to 4 squads of soldiers. చాలా పెద్ద సైన్యం పెట్టారు. పేతురు అనుకోవచ్చు,
చేపలు పట్టుకుంటే పోనీ ఇవన్నీ వచ్చినాయి ఎందురా హల్లెలూయా. ఓ వాట్ ఏ గ్రేట్ మ్యాన్ అయ్యాం అనుకుని ఉండొచ్చు. ఒక వల వేసుకుంటే బోళ్ళు చేపలు వచ్చిన ఇంత గొప్ప సైన్యమా అనుకుని ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్పాడు, ఎక్కడో బాగా కొట్టారట. ఆయన ఇంటికి రావాలంటే నడుచుకుంటానే రావాలి, ఎవరన్నా లిఫ్ట్ చేసుకుంటూ రావాలంట. కొట్టిన తర్వాత జీపులు ఎక్కించుకొచ్చారంట. ఆయన అనుకున్నాడంట, అమ్మాయి దేవుడు జీప్ ఇచ్చాడు అనుకున్నాడంట. నేను నడిచి రాకుండా ఏమిచ్చాడు. మళ్ళీ అలా ఒక మాట అన్నారంట, నేను అనలే ఆ మాట. ఉంటారు కదా, తిడతారు కదా బూతులు, అవి నేను చెప్పను, నాకు రాదు. అప్పుడు ఏదో మాట అంటే, ఓ మా డాడీ ఇక్కడే ఉన్నాడు అనుకున్నాడంట ఆయన కూడా. ఆయన అందరూ ఆ బూతులు తిడతా ఉంటే ఈయన అనుకున్నాడంట, నాకు ఇంతమంది డాడీలు ఉన్నారు అనుకున్నాడంట. అందుకనే జీపులో సేఫ్గా తీసుకొచ్చారు. ఓకే. విఐపి వివి 4x4 ఏముంది ఇక్కడ? 4 స్క్వాడ్స్ ఆఫ్ సోల్జర్స్ టు కీప్ హిమ్. అమ్మ నాయనో, మామూలు విఐపి కాదు, వివిఐపి అనమాట. ఎవరో పేతురు. ఎందుకంటే మెయిన్ సర్కిల్లో ఉన్నాడు కదా. ఈ భోజనానికి వచ్చిన వాళ్ళది ఏం లేదు, 5 రొట్టెలు 2 చేపలకు వచ్చిన వాళ్ళది ఏం లేదు. వీళ్ళు అసలు మెయిన్ అనమాట. ఎంత సెక్యూరిటీ. ఈయన పారిపోయేవాడు కూడా కాదు. ఎవరో పేతురికి పెద్ద తెలివే ఉంది ఆయనకి. అంత యాక్చువల్గా ఈయన గురించి అన్ట్రైన్డ్ అని ఉంటుంది. విద్య లేని పామ. అన్ట్రైన్డ్కి ఇంత స్క్వేర్ అంటే ఇంత. అది ఎంతది రిఫరెన్స్? 4:12 Acts 4:12 Acts 4:13. వారు పేతురు యోహాన్ల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చదవమ్మా ఇంగ్లీష్లో. Now when they saw the boldness of Peter and John and perceived that they were uneducated. ఎవరండి వాళ్ళు? అన్ఎడ్యుకేటెడ్. ఎంత సెక్యూరిటీ. Uneducated and untrained men. They marveled. And they realized that they had been with Jesus. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే విత్ జీసస్. హల్లెలూయా అనండి. ప్రైజ్ ది లార్డ్. వారికి బిఏ లేదు, ఎంఏ లేదు, ఏం లేదు. మనకు అన్నీ ఉండి యేసుతో ఉంటే అన్ని నాలెడ్జ్ వచ్చేస్తాయి. యేసయ్యతో ఉంటే బాటనీ తెలుస్తుంది. ఇంకేముందా బాటనీ తర్వాత నాకు తెలియదు. జువాలజీ, మ్యాథ్స్, ఏ టైంలో ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా నీ వర్డ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఎవరితో ఉన్నావు? యేసయ్యతో ఉన్నారు. అందుకనే వాళ్ళకి బోల్డ్నెస్ ఉందట, ధైర్యం ఉందన్నమాట. గమనించారా? సో చూడండి, అంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు యేసుప్రభు ఎన్నోసార్లు అన్నాడు. యోహాను సువార్త 15:20 చదవము. John 15:20. అంటే ఎర్లీ చర్చ్కి ఎన్ని పర్సిక్యూషన్స్ వచ్చిందనమాట. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. చెప్పండి, మిమ్మల్ని కూడా ఏం చేస్తారు? హింసిస్తారు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. లోకులు నన్ను హింసించినట్లు మిమ్మల్ని హింసిస్తారు. హింసలు వస్తాయి. యోహాను 16:33 చూడండి. John 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. ఆయనను మీరేం తెచ్చుకోండి? ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. ఎందుకు? నేను లోకమును జయించి ఉన్నాను అనేను. సో నేను లోకమును జయించాను కాబట్టి మీరు కూడా ఏం చేస్తారు? జయిస్తారు. ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. యోహాను 21:18 చూడమ్మా. యోహాను 21:18.
యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నేను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. సో ఈవెన్ ఇన్ ద డార్క్ అవర్ గాడ్ ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్ అండ్ స్టిల్ ఈజ్ ఎ కింగ్. మన అంధకార సమయాల్లో కూడా, మన ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు ఎవరంటే రాజుల రాజు, ప్రభుల ప్రభు అయి ఉన్నాడు అన్నమాట. ఈజ్ అ సుప్రీం. మన ప్రతికూల పరిస్థితుల్లో కూడా హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. ఆయన అన్నిటినీ స్వాధీనంలో పెట్టుకుంటాడనమాట. సో మనం బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. సో పేతురు కూడా రాస్తాడు, మీకు లోకములో అనేకమైన శ్రమలు ఉంటాయి అంటాడు ఒక చోట. ఓకే, సో ఈ మన యొక్క ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని నమ్మాలన్నమాట. ఆమె చేతులైతే హల్లెలూయా అండి. ఆమె అర్థమైందా? మన ఏ పరిస్థితి అయినా మన ప్రభువుని నమ్మాలి. చూడండి, ఏదైనా కేసు వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని నమ్ముతారు. మాకు ఇక్కడ ఏం జరుగుతుందని. అక్కడ కూడా న్యాయం జరగకపోవచ్చు, కానీ దేవుడి దగ్గర మాత్రం న్యాయం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ఆయన ఎవరంటే న్యాయవంతుడు. ఆయన లోకంలో న్యాయం దొరకదు, దేవుడు న్యాయం చేస్తాడు అన్నమాట. సో రెండో పాయింట్ ఏంటంటే ట్రస్ట్ గాడ్స్ గుడ్నెస్. ఇలాంటి టైంలో దేవుని మంచితనాన్ని నమ్మాలి. 5:6 చదవమ్మా. ఇది 12 అపోస్తల కార్యములు 5:6. పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు ఏం చేస్తున్నారు? అత్యాశక్తితో. ఆసక్తి కంటే ఎక్కువ అన్నమాట. అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా. సో అత్యాశక్తితో సంఘమంతా ప్రార్థిస్తున్నారు. సో చర్చ్ ఈజ్ ప్రేయింగ్, బట్ పీటర్ ఈజ్ స్లీపింగ్. చూడండి, అక్కడ ఉంది. ఎన్నో వర్షంలో ఉంది అది? 6లోనే ఉందా? 6. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. పాస్టర్ గారు ఏం పడుకున్నారు? సంఘం ఏం చేస్తున్నారు చెప్పండి? పాస్టర్ గారు ప్రార్థిస్తుంటే మీరు పడుకోవాలి. హల్లెలూయా అండి. మీరు ప్రార్థించండి, పాస్టర్ గారు ఏం చేయాలి? ఇద్దరిలో ఎవరో ఒకరు. కానీ ఇప్పుడు అంతా ఉల్టా ఉంది కదా, అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. సో చూడండి, ఇంగ్లీష్ చదువునా 6th verse. When Herod was about to bring him out, that night Peter was sleeping, bound with 2 chains between 2 soldiers. లోపల కూడా పెట్టారు వీళ్ళని. అంటే వెళ్ళిపోతాడు అంత భయం. కానీ ఇంత పిరుకోవడానికి సంగతి వాళ్ళకి పాపం ఇంత బంధించే అవసరం లేదు ఆయన్ని. హల్లెలూయా. విషయం ఏంటంటే నెక్స్ట్ డే ఉంటుంది, వేసిపడేయాలన్నమాట. లెక్క ప్రకారం తీసుకొచ్చి వేసేద్దామని రెడీగా ఉంటారు. అసలు నాకు డౌట్ వస్తుంది, రేపు చంపుతానంటే మనోడికి రాత్రి నిద్ర వచ్చిందా అని డౌట్ ఉంది నాకు. మాట్లాడరమ్మా. అసలు రేపు పండగంటేనే ఈ రాత్రి నిద్ర రాదు మనకి. అర్థమైతే నా పాయింట్? రేపు ఏదైనా బిగ్ డే ఉందనుకో, మనకి బిగ్ డే అంటే వెడ్డింగో, లేకపోతే ఏమంటారు రిసెప్షన్లో ఉందంటే ఈ నైట్ నుంచే మనకి. అసలు నాకు సండే అంటేనే నా సాటర్డే నిద్ర రాదు నాకు. చాలా కష్టపడతాను నైట్. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళి మీకు వాక్యం చెప్పాలని మీరేమనుకుంటారంటే తర్వాత వెళ్దామని అనుకుంటారు. సో మనకి పెళ్ళున్న శుభకార్యం ఉంటే కూడా, మనకి జర్నీ ఉంటే కూడా,
రేపు జర్నీ ఉంటే కూడా నిద్ర రాదు. ఈ సినిమాకి ఎలా నిద్ర పడుతుందని నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు. అది కూడా ఏంటి, చంపేస్తారు మొత్తం తీసుకొచ్చి. అసలు యాక్చువల్గా యాకోబు సచ్ లాస్ట్ సండే లాగా మనకి కరెక్టే. మనకి లాస్ట్ సండే, ఆయనకేమో లాస్ట్ డే. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. సారీ, లాస్ట్ నైట్. అసలు యాక్చువల్గా ఆయన అసలే ఓబజ్జి గారు, మా అన్న అంతే. మా అన్నగారికి టీవీ పెట్టుకుని పడుకుంటాడు. టీవీ ఆపితే లెగుతాడు, ఆపేశారా అంటాడు అనమాట. ఆయనకి యేసుప్రభు నిద్ర అది. యేసుప్రభు కూడా తుఫాను వచ్చినప్పుడు ఏం చేశాడు, తలగడ పెట్టుకుని నిద్రపోయాడు. మనకేమో కాముగుంటే నిద్ర వస్తుంది, యేసుప్రభుకి గొడగొడగుంటే నిద్ర వస్తుంది. ఇదేంటి రాకుండా. అందుకనే చుట్టూ లైట్ వేసిన నిద్ర రావాలి, విజయలాగా. హల్లెలూయా. కొంతమందికి అసలే ఏదున్నా అసలు నిజంగా అది కృపే, అదృష్టం. ప్రైజ్లో చేతులు ఎత్తి హల్లెలూయా అనండి. ఆమేన్. ప్రైజ్. యాక్చువల్గా ఈ రోజుల్లో నిద్ర లేక ఎంతమంది బాధపడుతున్నారంటే, అందుకని నిద్రపోవడానికి ట్యాబ్లెట్లు ఉన్నాయి, కానీ నిద్రపోవడానికి మెలుగు ఉంచడానికి లేదు కదా. అందుకని పిల్లల్నేమో మెలుగు ఉంచలేమంట, పిల్లలు కాదు, పిల్లల్ని నిద్ర పెట్టలేమంట, పెద్దవాళ్ళనేమో మెలుగు ఉంచలేమంట. అర్థమైందా మీకు? పిల్లల్ని ఏం చేయలేం, నిద్రపుచ్చలేం. అందుకని వాళ్ళకి జోలపాటు ఉంటుంది, మనకి జోలపాటు లేకుండానే. నేను ఇంకా కొంచెం సైలెన్స్ అయినంటే మీరు వెళ్ళిపోతారు. కొంచెం సైలెన్స్ అయినంటే అలా నన్ను చూస్తూ కొంతమంది కళ్ళు తెరిచి కూడా పడుకుంటారు, అదొక కృప. స్వప్నంలోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఒకసారి నార్వే నుండి ఒక ఇద్దరు సిస్టర్స్ వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము పొద్దున్న నుంచి వాకింగ్ చెప్పాలి, మాకు నైట్ 9 వరకు, మార్నింగ్ 9 to 9 వరకు. ఎవరు వింటారు? అది తెలుగు అంటే ఎవరైనా వింటారు, అది మళ్ళీ ఇంగ్లీషు. ఆ ఇంగ్లీష్లో మళ్ళీ ఇంగ్లీష్ కాదు, వాళ్ళ భాష నుండి ఇంగ్లీష్ నుండి తెలుగు, మూడు లాంగ్వేజ్లు. ఓబజ్జి గారు వచ్చాడు, ఒక భాషే అర్థమవుతలేదు అంటే మళ్ళీ ముగ్గురిని తెచ్చేవేంటయ్యా అన్నాడు. ఈ మూడోడు వచ్చేటికి నిద్ర వచ్చేస్తుంది అంటున్నాడు. అది కానీ అలా ఏమో మాది చెప్పిందంతా వినాలి అని వాళ్ళ బాధ. అప్పుడు ఓబజ్జి పాస్టర్ గారికి నేను నల్ల కళ్ళద్దాలు తెచ్చాను. నల్ల కళ్ళద్దాలు పెట్టి ముందు కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి పడుకున్నాడు ఫుల్గా. టీ అంటే లెగుతున్నాడు, లంచ్ అంటే లెగుతున్నాడు అనమాట. రైట్, ఓకే. సో పెద్ద తుఫాను ఉన్న యేసుప్రభు ఏమయ్యాడు, నిద్రపోయాడు అనమాట. రేపు ఊరేస్తారంటే పేతురు. యాక్చువల్గా శిష్యులు కూడా యేసుప్రభుని పట్టుకుంటాకు వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే 40 రోజులు శ్రమల దినాలు కదా వాళ్ళకి, పడుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు యాక్చువల్గా యేసుప్రభు తిరిగి లేచి కూడా పేతురు పడుకునే ఉన్నాడు. యేసుప్రభు దగ్గరికి లేచినప్పుడు నేను లేస్తానని ముమ్మారు చెప్పాడు కదా. చెప్తే ఆడోళ్ళు వెళ్ళారు, కానీ పేతురు పడుకున్నాడు. అప్పుడు యేసుప్రభు కూడా వచ్చిన వాళ్ళని అడగకుండా రానోడిని అడిగాడు, పేతురు ఏడని అడిగాడు. పేతురు ఇంకా లెగలేదు అన్నాడు అనమాట. అప్పుడు వెళ్ళి చెప్పారు, అన్న నిన్ను అడిగాడంటే అప్పుడు పరిగెత్తుకుని వచ్చాడు అనమాట. చూడండి, అంటే పేతురు పడుకున్నాడు. అది చదవమ్మ మరొకసారి. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట ఇద్దరు సైనికుల మధ్య పడుకున్నాడు. యాక్చువల్గా చాలా మందికి స్లీపింగ్ ట్రబుల్ ఉంటుంది, బట్ దిస్ గాయ్ ఏం లేదంటే ఒక థియాలజన్ ఇలా రాశాడు. ఏమంటాడంటే, ఈ స్లీపింగ్, నెక్స్ట్ డే చంపుతానంటే స్లీపింగ్. ఈజ్ నాట్ ఏంటిది యాంగ్సియస్, ఈజ్ నాట్ యాంగ్సియస్. ఈయనకి కంగారు లేదు. ఈజ్ నాట్ డిస్ట్రెస్డ్. డిస్ట్రెస్డ్ అంటే బాధపడలేదా, కలవరపడలేదు.
యాక్చువల్గా ఇంట్లో జైల్లో ఉండి లెక్కెట్టుకోవాలి. ఆ గాడ్స్ని ఎదిరిస్తలేదు వాళ్ళని. అసలు మనం రెచ్చిపోతాం అక్కడ ఉంటే. ఏమయ్యా నేనని చెప్పి తప్పు చేశానయ్యా, ఆడిని పడుకోనేవు, వాళ్ళ పడుకున్నారు, వీళ్ళు పడుకున్నారు, నువ్వు పడుకో మమ్మల్ని పడుకోనేవు అనాలి. అసలు వాళ్ళని పడుకోనివ్వకూడదు. ఎవరిని ఓ కలర్గా తిరిగేయాలి, టెన్షన్ పడాలి. అసలు టెన్షనే లేదు మనోడికి. ఇంత మార్పు ఎలా వచ్చిందని నాకు ఇప్పుడు రాలేదు. ఎందుకంటే చాలా చేంజ్ వచ్చింది ఎవరిలో, పేతురులో. ఇదివరకు అంత మార్పు లేదు. యేసుప్రభు అన్నాడు నీకు సిలువ దూరం ఉండును కాక అన్నాడు. ఒకటినేమో చెవులు నరికేశాడు. మాట్లాడినవునా కదా, అలా మల్కూసుని చెవులు నరికాడు. తర్వాత యేసుప్రభు ఒక చిన్న అమ్మాయి అడిగింది, నువ్వు పలానా యేసుప్రభు శిష్యుడో కదంటే, అబ్బాబ్బే పాపం పుణ్యము ఎరగనోడిని అన్నాడు. ఆయన ఎవరో నాకు ఇలాంటి దుడుకు పేతురు, ఇలాంటి పిరికి పేతురు ఇంత ధైర్యం ఎలా వచ్చింది, ఎంత పీస్ఫుల్గా ఎలా కొన్నాడు, అది నా పాయింట్. చేతులు అంటే చేంజ్ అయిపోయాడు. ఎవరితో చేంజ్ అయిపోయాడంటే యేసుతో ఉన్నాడు. హల్లెలూయానండి, ఆమేన్. 3.5 సంవత్సరాలు ఎవరితో ఉన్నాడు? యేసుతో ఉన్నాడు. అంటే చర్చిలో ఉన్నా మనం మారలేం, ఒక పాస్టర్ అండర్లో ఉన్నా మనం మారలేం. ఒక గ్రేస్ అండర్స్టాండ్ అయితే ఈ ఆల్వేస్ చేంజ్ అయిపోతాం అన్నమాట. సిచ్యువేషనే చేంజ్ అయిపోతుంది. నమ్మిన వారు హల్లెలూయానండి, ఆమేన్. హల్లెలూయా. చీకటి వెలుగుగా మారిపోతుంది, ఆమేన్. జస్ట్ గ్రేస్ విల్ చేంజ్ హార్ట్. చూడండి, అందుకనే పేతురు యోహాను ఎవరితో ఉన్నారు చెప్పండి? ఎవరితో ఉన్నారు? యేసయ్యతో ఉండి 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 యేసయ్య అలవాట్లు వచ్చేసాయి. వావ్, హల్లెలూయా. తర్వాత హీస్ నాట్ రిహర్సింగ్ హిస్ నో డిఫెన్స్ స్పీచ్. డిఫెన్స్ స్పీచ్ అంటే ఏమంటారమ్మా? ఎదిరించి మాట్లాడే, ఆయన కాపాడుకోవడానికి ఏ డిఫెన్స్ వర్డ్స్ ఏమీ లేవు. పడుకున్నాడికి ఇంకేం డిఫెన్స్ అంటే ఆల్రెడీ అని వెళ్ళిపోయాడు. ఏం లేపరే రేపు నీకు రేపు కత్తిరా బాబు అంటే దేవుడు చిత్తం అంటాడు. అది మీరైతే వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి ఆడిని పడుకొని ఎవరు రికమెండ్ చేసి మాట్లాడరమ్మా. ఈయన ఎలా వచ్చేదంటే చస్తే దేవుడి కొరకు, బతికిన ఆయన కొరకు. ఇంత ధైర్యం ఎలా వచ్చింది? హల్లెలూయా. డిఫెన్స్ చేసుకుంటలేదు తను. ఈజ్ నాట్ మూవింగ్. అక్కడి నుంచి అసలుగా కదలట్లేదు. పడుకున్నాడు, ఇంకేం కదుతాడు? ఈజ్ నాట్ మోపింగ్ అబౌట్ అంటే ఆయన ఏమీ స్లీపింగ్, జస్ట్ స్లీపింగ్. గాడ్ విల్ అంటే గ్లోరిఫైడ్, గాడ్స్ విల్ హ్యాపెన్ అంటే దేవుడి చిత్తం జరుగుతుంది. వాళ్ళు కూడా ఏం ప్రార్థన చేస్తున్నారో కూడా తెలియదు. ఈయన్ని విడిపించిన ఆయనని ప్రార్థన చేస్తున్నారా, వారు వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. కానీ పేతురు ఎంత చేంజ్ అయిపోయాడంటే, చేంజ్ అయిపోయి ఒక సందర్భంలో 1 పీటర్ 5:6-7 అంటాడు చూడండమ్మా. 1 పీటర్ 5:6-7 చూడండి. 1 పీటర్. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఎవరు అంటున్నారు? ఆయనే బోధిస్తున్నాడు. అయిపోయిందమ్మా. డోంట్ బి యంగ్, అదే ఉందా? ఆయన మిమ్మల్ని గూర్చి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు చెప్పండి. ఇప్పుడు ఏమంటున్నాడు? మీ చింత యావత్తు ఎవరి మీద ఏమంటున్నాడు? ఆయన మీద అంటున్నాడు. ఎవరు రాస్తున్నాడు? అది పేతురు. థియరటికల్గా అంటే ఏదో థియరీ రాస్తలేదు. ఈజ్ ఎక్స్పీరియన్స్డ్, అనుభవించాడు అనమాట. ఎవరితో ఉండి? యేసుతో ఉండి. రేపు మరణమన్నా ఆరాముగా ఉన్నాడంటే అది యేసుతో ఉన్నప్పుడే జరిగే కార్యం అన్నమాట. వా, ఆయన చిత్తం. యాక్చువల్గా మీకు చెప్పాను కదా, స్టీఫన్ చచ్చిపోయినప్పుడు దేవుడు అనుమతించాడు. యాకోబు చనిపోయినప్పుడు కూడా దేవుడు అనుమతించాడు. స్టెఫన్ చనిపోయినప్పుడు
దేవుడు లేచి నిలబడి ఇలా వెల్కమ్ చేయ, కమాన్ స్టీఫెన్ అన్నాడు. ఇప్పుడు యాకోబు చచ్చిపోయినప్పుడు కూడా వెల్కమ్ చేసి ఉంటాడు. కానీ పేతురుని మాత్రం చంపనివ్వలేదు. అది అందరికి ఇవ్వడు, అందరూ హతసాక్షులు అవరు. దేవుడు ఏర్పరచుకున్న వాడికి ఆ కృప ఇస్తాడు. అలాగే నేను చచ్చిపోతానంటే నువ్వు సావు, మళ్ళా అవకాశం ఇవ్వడు. అది ఒక గ్రేస్. అది ఏమే చూడండి, ఆయన అంటున్నాడు మీరు ఏం చేయొద్దు, ఏం చెప్పన్నాడు, చింతించకూడదు, డోంట్ బీ యాంగ్షియస్. అందుకని అంటాడు తను ప్రేమించిన వారికి సమస్తము సమకూడి జరిగిస్తాడనమాట. హల్లెలూయా అనండి. ఆమె తను ప్రేమించిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయట. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన అంటాడు ఏంటంటే, గాడ్ ఈజ్ 100% విత్ యూ. దేవుడు నీ ప్రక్కన, నీకు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న నీ ప్రక్కనే 100% ఉంటాడంట. నేను నిన్ను విడువను ఎడపాయని. ఇంకొక జార్జ్ ముల్లర్ గారని ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అనమాట. ఆయన అంటాడు దేవుడట 999+1 వ్యతిరేకంగా మనకు జరిగిన అవి కూడా మనకు అనుకూలంగానే జరిగిస్తాడట. హల్లెలూయా. అంటే నీకు వ్యతిరేకంగా రూపింపబడే ఆయుధము వర్ధిల్లదంటాడు అనమాట. అంటే ఒకవేళ నీకు కీడు జరిగిన కీడులో నీకేముంటుందంటే మేలేగానే మారుతుంది అనమాట. హల్లెలూయానండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సో పేతురు ఎంత రిలాక్స్డ్గా ఉన్నాడంటే ఈవెన్ రేపు చంపుతారన్నటువంటిది తెలిసి కూడా నిద్రపోయాడు. ఆమేన్. ఓకే. మూడవది ఏంటంటే ట్రస్ట్ గాడ్స్ విజ్డమ్. దేవుని జ్ఞానాన్ని మనం నమ్మాలి. 12:7 చదవమ్మా. 7. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ఆగండి. అతడు ఉన్న గదిలో వెలుగు ప్రకాశించెను. యాక్చువల్గా పడుకున్నప్పుడు ఏం చేస్తారు అమ్మా? లైట్ లేపుతారు. మన లెక్క ప్రకారం కొంతమందికి లైట్ లేపితే నిద్ర వస్తుంది, కొంతమందికి లైట్ లేస్తే వస్తుంది, కొంతమంది లైట్ లేకపోయినా వస్తుంది, లైట్లు ఉన్నా వస్తుంది. చెప్పండి, మీకు లైట్లు వేస్తే వస్తుందా, లైట్లు ఆపితే వస్తుందా? ఆపితేనే వస్తుంది. కొంతమందికి వేస్తేనే వస్తుంది. అమ్మా భయపడ్డారుగా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. నాకు ఇప్పుడు అప్పుడు ఏమనిపించింది అంటే దేవదూత వచ్చి లైట్ వేసినట్టు ఉంది. చూడండి అక్కడ చదువు, ఇంగ్లీష్లో చదువు. Now behold, an angel of the Lord stood by him, and a light shone in the prison. Light shone in the prison. And he struck Peter on the side. దేవదూత ఏం చేశాడంటే తట్టాడు, లైట్ వేసి. చెప్పండి, రాత్రి ఒక 10 మీకు లైట్లు ఆపుకున్నారు. లైట్ వెళ్తే ఏమనుకుంటారు మీరు? మీరు లేచి ఆ నైట్ ఎప్పుడైనా లైట్ వెలిగిందంటే మీరు అనుకోవాలి ఎవరు వచ్చినట్టు, లేకపోతే నేను వచ్చినట్టు అనుకోవాలి. రైస్ తెలా అప్పుడప్పుడు ఇంట్లో అవి మోగుతాయి. ఏంటయ్యి? గిన్నెలు. ఒకసారి మా దగ్గర కూడా అలాగే మోగినాయి. ఇక్కడెక్కడ ఉండేవాళ్ళు. నేను ఉండి అమ్మగారు మొగల్ని పిలమంటున్నాను నేనే. అమ్మా, నేను మర్చిపోయి నేను మొగడినని. ఆమె మా అమ్మగారు వెళ్ళి మాకంటే ఒక డోర్ తెరిచి ఉంటుంది ఆ సైడ్ అనమాట. ఎక్కడ దొంగడు వచ్చాడని మేము అనుకుంటున్నాం. ఆ వచ్చిన పెద్ద సామాన్లు ఏమి లేవు కూడా అందులో. రైట్. ఆఖరికి గిలక ఏదో పిల్లి వచ్చిందనమాట. సో కొన్నిసార్లు మనకి ఎవరో వచ్చేసాడు. ఉందా? లైట్ వెలిగింది. లైట్ వెలిగిన తర్వాత ఏమన్నాడు? తట్టాడా? చదవమ్మా. వాడు ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా, మరి హీరోది అనుకున్నాడేమో, త్వరగా లేకమన్నాడు. లేచి
త్వరగా లెమ్మని చెప్పి ఉమ్, అతన్ని లేపగా ఉమ్. సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ఫస్ట్ మిరకల్ ఏంటంటే లైట్ వెలగడం. రెండోది ఏంటి, దేవదూత వచ్చి ఫస్ట్ అసలే నిద్రపోవడం. అదే పెద్ద మిరకల్. చెప్పండి ఆమేన్. తన ప్రియులు నిద్రించుచుండే కదా అంటాడు కదా. దేవుడు వారికి ఇస్తున్నాడు. నిద్రపోయాడు, తర్వాత దేవదూత వచ్చాడు, తర్వాత లేపాడు, తర్వాత లైట్ వేసాడు. తర్వాత ఎప్పుడైతే లేవమన్నాడో చేతుకున్న సంఖ్యలు విడిపోయినాయి. అది సూపర్, అది న్యాచురల్గా జరిగింది అది. అమ్మా ఉందా? చదువు, నన్ను ఇంగ్లీష్లో చదువు. And he struck Peter on the side and raised him up, saying, Arise quickly. And his chains fell off his hands. అసలు సంఖ్యలు ఓడదీయాలంటే ఎంత కష్టం. ఉడుపు కింద అడిపోయినాయి. నెక్స్ట్, అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని. ఇప్పుడు ఏం కట్టుకో? నడుము కట్టుకో అంటే నైట్ డ్రెస్ వేసుకో అన్నట్టు ఉన్నది. ప్యాంట్ వేసుకో, నడుము కట్టుకో. మరి అది నడుము కట్టుకొని, మనసులో నడుము కట్టుకోమని ఉంటుంది చూడండి. అదేనా లేదా? చదవండి. నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు. మొదటి కావాలని దాటేశాడు. అసలు మొదటి కావాలని దాటాలంటేనే కష్టం. జైల్లో ఎన్ని ఉంటాయి, ఎన్ని గేట్లు ఉంటాయి? 3 ఉంటాయి. ఇప్పుడు వెళ్ళారా? మేము అప్పుడు సువార్తకి వెళ్ళాం. సో మేము వెళ్ళగానే గేట్ వేసేస్తారు. మళ్ళీ ఇంకో గేట్ ఉంటుంది, ఇంకొకటి చిన్నది ఉంటుంది, అది రంధ్రం. సో అది ఇప్పుడు మొదటి కావాలి వాడిని దాటారు, రెండో కావాలి వాడిని కూడా దాటేశారు. ఇప్పుడు పెద్ద గుమ్మం వచ్చింది అక్కడ. చదవమ్మా నెక్స్ట్. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు. ఇనుప గవిని వీళ్ళు వెళ్తుంటే ఇనుప గవిని తాళం వేసి ఉంటుంది కదా నైటు. తాళాలు ఊడిపోయి గేటు తెరవబడిపోయింది. వీళ్ళు బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ మూసేసాడు, తాళం వేసాడు. యథావిధిగా 2 గేట్లు అంట. చూడు అక్కడ ఉన్నాయమ్మా, ఉన్నాయా? మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. చూసారా? అదే మనం ఉంటే అది పొల్లెట్టి అదెట్టి పిన్ని సెట్టి ఏదో తిప్పితే ఏదో అంత లోపల ఆలోచిస్తారు. దేవుడి కార్యం చేస్తే అలా ఉంటాయి. హల్లెలూయా అనండి. మనం కార్యం చేస్తే దొరికేస్తాం కదా. కార్యం చేయగా దాన్ని త్రిప్పివేయవాడు ఎవడంటాడు. దేవుడి కార్యం చేస్తే ఇత్తడి తలుపులు పగలగొడతాడట, ఇనుప గడియలను విరగొడతాడు. ఎక్కడమ్మా రెఫరెన్స్? 117:16 107:16 ఓ పాట కూడా ఉంది కదా. ఇత్తడి తలుపు పగులాగొట్టి లల్లరల స్వచ్ఛంద సియోను వాసి. ఇది చదవమంతలోకి. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు. ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. ఆయన ఇనుప గడియలను విరగొడతాడు, ఇత్తడి తలుపులను తెరుస్తాడు. ఆయన తెరిస్తే ఎవ్వరు మూయలేరు, ఆయన మూస్తే ఎవ్వరు తెరవలేరు. ఫిలదెల్ఫియా చర్చ్ ముందు అంటాడు, నీ ముందు నేను తలుపులు తెరిచి ఉన్నాను అంటాడు. హల్లెలూయా అనండి. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వరకు చెప్పండి, మీ ముందు తలుపులు తెరిచాడంటే ఏ తలుపులు? యా, హీ ఓపెన్స్ ద డోర్స్. నీ ముందు తలుపులు తెరిచి ఉన్నాను అంటాడు. ఫిలదెల్ఫియా చర్చ్ ముందు
ఆయన తలుపు తెరిస్తే ఎవరు మూయలేరు, ఆయన మూస్తే ఎవరు తెలవలేరు. ఈ వెళ్తూ ఉంటే పేతురు సైన్యం పేతురు దేవదూత వెళ్తూ ఉంటే ఇనుప గడియలు అలా ఓపెన్ అయిపోయాయి. చదవమ్మా, ఇంకా ఉంది. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. ఒక వీధి దాటగానే దూత వెళ్ళిపోయాడు. యాక్చువల్గా మనోడు బయటకు వచ్చాడు. యాక్చువల్గా నెక్స్ట్ టైం ఏమి ఉండాలి? నెక్స్ట్ డే ఏం జరగాలి? చంపేయాలి. చూసారా, దేవుని యొక్క మంచితనం, లేక దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆ పవర్ ఎలాంటిది చూసారా? రేపు అతను చావుకి చంపేయాలి, కానీ దేవుడు ఎలా తప్పించాడు చూసారా? దేవుడు ఎలా విడిపించాడు చూసారా? యాక్చువల్గా ఒక 6-7 అవర్స్లోనే దేవుడు తప్పించేసాడు. దేవుడు తప్పించాలనుకుంటే ఒక 1 మినిట్ కూడా, మినిట్లో కూడా జరుగుతుంది. యాక్చువల్గా అందరూ అలాగే ఉన్నారు, గేట్లు అలాగే ఉన్నాయి, సైనికులు అలాగే ఉన్నారు, వేసిన తాళాలు అలాగే ఉన్నాయి. పొద్దున్నే చూస్తే ఎవరు లేరంటే పేతురు లేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వీధిలోకి వచ్చిన తర్వాత అర్ధరాత్రి ఒక్కడే ఉన్నాడు వీధిలో. హలో, అప్పుడు ఎవరైనా దెయ్యం వస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఒక్కడే ఉన్నాడు మిడ్ నైట్. అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటే ఇప్పుడు అక్కడ కూడా ఏమి రావాలి? భయం రావాలి కదా. అక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాడు. ఎవరు? పేతురు కాదు, దేవదూత. అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మెల్లిగా నడుచుకుంటా మార్క్ ఎవరింట్లో ప్రేయర్ అవుతుంది చూడండి. అప్పుడు పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియమ్మ గారింట్లో ప్రేయర్ అవుతుంది. అక్కడ అనేకులు ఏ ప్రేయర్ అంటే రాత్రంతా ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? అత్యాశక్తితో ప్రార్థన. అందరూ అంటే ఏ శక్తి? అత్యాశక్తి. అంటే ఆ శక్తి కన్నా ఎక్కువ. రాత్రి అర్ధరాత్రి ఇక మొరపెడుతున్నారు. చదమ్మా. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. అందరూ అంటే అనేకులు కూడి ఆ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. గమనించారా? సో సంఘమంతా ప్రార్థిస్తుంది. యెహోవా నీ నామము బలమైనది, ఎంతో బలమైన. ఓకేనా? కార్డు దొరికిందా? చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను.
వాట్ ఏ మైటీ గాడ్ అవర్ గాడ్. ఎంతో బలమైనది, నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా. అందరు పాడదాం. ఎంత గొప్ప దేవుడు. His name is a strong name, sovereign God, wonderful God. ఆమేన్. రాత్రిలో పడవేసిన ఆమేన్ ఆమేన్. సింహారబోనైనాను సంతోషంగా వెళ్ళిరి. ఆమేన్. సింహారబోనైనాను, అవును ప్రభా, సంతోషముగా వెళ్ళి ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నామము. అందరూ పాడదాం. ఎంతో బలమైనది, ప్రభువాని నామము ఎంతో బలమైనది ఆయన. హల్లెలూయా. ఈ పిరికి వాడికి, ఈ బలహీనుడికి ఇంత బలం ఎలా వచ్చింది? యాక్చువల్గా తన పత్రికలు చదువుతుంటే పౌలుతో ఈక్వల్గా రాశాడు. పౌలుతో అన్ట్రైన్, అన్ఎడ్యుకేటెడ్. పౌలు ఎంత క్రీస్తుని ఎక్స్ప్లెయిన్ చేశాడో అలాగే ఆల్మోస్ట్ ఆ లెవెల్కి వచ్చాడు. ఒకటే సీక్రెట్, హీఈస్ విత్ జీసస్. కమాన్, హల్లెలూయా. ఈవెన్ యాకోబు కూడా అంతే, ఈవెన్ యోహాను కూడా అంతే. దే ఆర్ ఆల్వేస్ విత్ జీసస్. జీసస్తో టైం ఎక్కువ గడిపారు వాళ్ళు. నామకే వాస్తగా లేరు వాళ్ళు. ఏదో జస్ట్ ప్రిటెండ్ చేయలేదు వాళ్ళు. దే ఆల్వేస్ స్పెండ్ టైం విత్ జీసస్. జీసస్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశారనమాట. అబ్జర్వ్ చేసి అక్కడ యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే మాట్లాడడానికి కూడా మాటలు రానటువంటి మనిషి ఎవరు? పేతురు. చెవిని నరికినవాడు, సిలువ దూరం ఉండునుగా కన్నవాడు, యేసు ఎవరో తెలియదన్నటువంటి వాడు, ఏం మాట్లాడాలో మేనర్స్ కూడా తెలియని వాళ్ళు. ఈవెన్ యేసుప్రభు వెనకాల వెళ్తూ వెన్నులు తెంచుకుని తిన్నాము. మేనర్స్ లేనోళ్ళు. మేనర్స్ లేనోడు మొదటి పేతురు పత్రిక, 2 పేతురు పత్రిక చదివితే చదువు లేనోడు రాసినట్టు ఉంటుంది. అది పిహెచ్డి ఎడ్యుకేటెడ్ రాసినట్టు ఉంటుంది ఆయన వే ఆఫ్ ప్రజెంటేషన్. డివైన్ నేచర్ అంటాడు. అసలు అది చాలా పెద్ద సబ్జెక్ట్ అనుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అంటే ఆ టైంలో అతడు చేంజ్ అయిపోయాడు అనమాట. అసలు పడుకున్నాడంటేనే చేంజ్ అయిపోవడం. ఆరాముగా చంపితే చంపుతాడు, పోతే పోతాయి. చచ్చిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాను. స్టెఫన్ చచ్చిపోలేదా? యాకోబు అప్పుడే చచ్చిపోయాడు. నో ప్రాబ్లం, రెడీ దేనికైనా.
పౌలు అంటాడు, నా మట్టుకైతే చావైతే మేలు అంటాడు. సో అందుకనే ఈ నెవర్ వరీడ్ అనమాట. చదువమ్మా ఇప్పుడు. అతడు తలుపు వాకిట తట్టుచుండగా, తలుపుకి తడుతున్నాడు. మరియమ్మ గారి ఇంట్లో ప్రేయర్ జరుగుతుంది. ఇలా కొడుతున్నాడు తలుపు. కొడుతుంటే ఆఖరికి ఎవరు తలుపు తీయలేదు, అందరూ ప్రేయర్లో ఉన్నారు కదా. ఒక పాప వచ్చింది, సండే స్కూల్ పాప. ఆమె కూడా అసలు ఆ రాత్రి వరకు మెలుగుందంటే గ్రేట్. సీరియస్ ఉంది సంఘం. చదమ్మా. రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు ఎవరి తలుపు కొడుతున్నారు? యాక్చువల్గా పిల్లలు ఆ శబ్దమని పారిపోవాలి, భయపడాలి. ఎవరు అనుకుని దగ్గరికి ఆలకించింది. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. పేతురు తాత వచ్చాడు అన్నది. తాత అంకులు హల్లెలూయా పాస్టర్ గారు వచ్చాడు అన్నది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ నమ్మకం లేదు వాళ్ళకి. అక్కడ ఉంది చూడండి. అందుకు వారు నీవు పిచ్చిదానివి అనిరి. ఏంటా? ఇప్పుడు జైల్లో ఉన్నాడు, మన ప్రేయర్ మీటింగ్కి వెళ్ళి వస్తాడు. ఇది అసంభవం కదండి. ఇది దేవునికి అసాధ్యమైనవి, మనిషికి అసాధ్యమైనవి దేవునికి సమస్తము సాధ్యం. అంటే ప్రేయర్ కెన్ చేంజ్ ఎనీథింగ్. హల్లెలూయా అనండి. హల్లెలూయా. అర్ధరాత్రి మళ్ళీ చదవమ్మా. అయితే పిచ్చోళ్ళు నాకు చదువు. ఏమన్నాడు? అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి. పిచ్చిదానివని. ఇప్పుడు అసలు ఎవరు పిచ్చోళ్ళు? అమ్మాయి పిచ్చిదా వాళ్ళ పిచ్చోళ్ళా? చూసారా? ప్రార్థనలో ఉండి పేతురు స్వరం వినలేదు, ఆడుకుంటా ఉండి పేతురు స్వరం విన్నది. చదమ్మా. పిచ్చిదానివి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు మళ్ళా గట్టిగా చెప్పింది. లేదు పాస్టర్ గారే అన్నది. వారు అతన్ని దూత అనిరి. ఏమన్నారు? దూత వచ్చిందేమో అంటున్నారు. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. ఆశ్చర్యపోయారు. నిజంగా మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడని ఆశ్చర్యపోయారు. చదవము నెక్స్ట్. అతడు ఊరకుండుడని వారికి చేసైగ చేసి ప్రభు తన చెరసాలలో నుండి ఎలాగూ తీసుకుని వచ్చినో వారికి వివరించి యాకోబునకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. చూసారా? సో ఇతడు ఇంకా ఏం రాస్తాడంటే, మొదటి పేతురు 1వ అధ్యాయం 15-16 చూడండి. ఎంత చేంజ్ వచ్చిందంటే చాలా షార్ట్ టైంలో లాట్ ఆఫ్ చేంజెస్ అనమాట ఇతనిలో. 1 Peter 1st chapter 15th and 16th 13th నుంచి చదవమ్మా. 13th నుండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. చెప్పండి ఇప్పుడు ఏమన్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. కృప గురించి చెప్పాడు ఈయన, నిరీక్షణ గురించి చెప్పాడు ఈయన, యేసయ్య గురించి చెప్పాడు ఈయన. హల్లెలూయా అనండి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులై ఉండాలి. మనోడు పరిశుద్ధుడా? అప్పుడు మారలేదు, ఇప్పుడు ఏమైపోయాడు? మారిపోయి మీరందరూ పరిశుద్ధులుగా ఉండండి. నెక్స్ట్. కాగా మీరు విధేయులకు పిల్లలై. మీరందరూ ఎలా ఉండాలి? విధేయులై పిల్లలై. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అంటే నేను అలా చేశాను, నేను కూడా అలా చేశాను కదా, మీరేం చేయొద్దు, మీరు అలాంటి మిస్టేక్ చేయకండి. నేనే అబద్ధం ఆడి చాలా బాధపడ్డాను కదా. ఎప్పుడు అది కోడి అమ్మా, కోడి ముందు 3 సార్లు కూర్చొని కోడి కూర్చుంది. జీసస్ దాన్ని ఏమంటారంటే ప్రిడిక్ట్ చేశాడు.
నువ్వు అబద్ధం ఆడతావు. ముందే చెప్పాడు. ముందే చెప్పినా, ముందే తెలుసు ఆయనకి. అయినా పేతురుని విడిచిపెట్టలేదు. అసలు ఒకటి చెవు నరికినప్పుడే తీసేయాలి. హల్లెలూయా అన్నాడు అమ్మ. చెవి నరికినప్పుడు, అబద్ధాలు ఆడినప్పుడు యేసుప్రభుని ఈ సిలువ నీకు దూరం ఉండునుగాక అన్నాడు. 15 అబద్ధాలు మీకు చెప్పాను ఒకసారి. అయినా ఆయన వెనకాలే పడ్డాడు. ఎవరు వెనకాల? పేతురు వెనకాల. ఇప్పుడు అంటున్నాడు, నాయన పూర్వకాలంలో నేను ఇలా చేసే ఇదయ్యాను, మీరు మాత్రం అలాగా ఉండొద్దు అంటున్నాడు అనమాట. గమనించారా? అందుకని ఇన్ ద డార్క్ అవర్ గాడ్ స్టిల్ న్యూ బెస్ట్. కష్టకాలంలో కూడా దేవుడికి, అందుకని మన సొంత జ్ఞానంతో మనం జీవించకూడదట. ఆఖరిగా ఇంకేం జరిగింది? 4వది, ట్రస్ట్ గాడ్స్ జస్టిస్. దేవుని న్యాయాన్ని కూడా నమ్మాలన్నమాట. ఈయన ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఇవన్నీ అంటే 1 పీటర్ 2:20 చదవము. ఏం వర్డ్స్ వాడాడు చూడండి. అసలే చాలా 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 బాగా చెప్పాడు. 1 పీటర్ 2:20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు, అందరూ చూడండి ఇలాగా, తప్పిదమునకై దెబ్బలు తింటే మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? తప్పు చేసి దెబ్బలు తిన్నారనుకో, అది ఓర్చుకుంటే అది ఘనం కాదు. ఫర్ వాట్ క్రెడిట్ ఈజ్ ఇట్? For what credit is it if when you are beaten for your faults, you take it patiently? But when you do good and suffer, if you take it patiently, this is commendable before God. అది మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అది దేవుడి యాక్చువల్లీ ఇంగ్లీష్లో బాగుంది. దిస్ ఈజ్ కమాండబుల్ బిఫోర్ గాడ్ అంట. ఇంకో వర్జన్లో బ్రింగ్స్ ఫేవర్ విత్ గాడ్. బ్రింగ్ ఫేవర్స్ విత్ గాడ్. మనకి ఏం అర్థమవుతలేదు. ఈ చదువులేనుడు ఇన్ని రాశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చదువు ఇంకా ఉంది. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఆగండి, ఎందుకు పిలువబడ్డారు? మేలు చేసి బాధపడినందుకే. మేలు చేశారనుకో, మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారనుకో, ఆ బాధ సహించడానికే దేవుడు మిమ్మల్ని పిలిచాడంట. మన పిలుపు అదే. ఎవరు ఆమెను అంటలేదు. నీ పిలుపు ఏంటి? నేను మంచి చేశాను అందరూ అంటారు కదా, నేను వీళ్ళకి చాలా చేశానండి, అయినా నాకు కీడు చేశారండి. ఆ మాట చెప్పకూడదు. నీ మనసులో ఉండకూడదు అనమాట. అసలు ఏ లెక్క ప్రకారం మరి యేసుప్రభు ఎన్ని చెప్పాలి మన మీద? ఇక్కడ కొట్టారు, అక్కడ కొట్టారు అనాలి కదా. చూడండి, ఇప్పుడు పేతురు అదే అంటున్నాడు. తర్వాత క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు. ఇప్పుడు మనం ఎలా నడవాలని? ఆయన అడుగుజాడలో నడవవలనని మీకు మాదిరి ఉంచిపోయాడు. అంటే ఎవరిని క్లీన్గా అబ్జర్వ్ చేశారు? యేసయ్యని అబ్జర్వ్ చేశాడు. ఎందుకు? యేసయ్యని అంటే ఆయనతో ఉన్నాడు. ఎందుకంటే ఈయన యేసు ఎవరో తెలియదు అన్నప్పుడు యేసుప్రభు ఏమనలేదు, ఏం బాధపడలేదు. అక్కడ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, యేసు ఎవరో తెలియదు అన్నప్పుడు ఆయన చూసి ఆయన అంట చాలా జాలిగా చూశాడట. ఉంటుంది అక్కడ, ప్రేమతో చూశాడట, అలా చూశాడట. కోడి కోసిందేమో కానీ బొంకిన తర్వాత కూడా యాక్చువల్గా యేసుప్రభు ఇలా అనాలి. లెక్క ప్రకారం నేను చెప్పానా అనాలి. నేను ప్రవక్తని కదా, చెప్పాను కదా. నేను కోడి కూసినప్పుడు అంటే కోడి కూసినప్పుడు కుయ్యకి ముందు నువ్వు కోతావని చెప్పాను కదా. చూసారా, నేను చెప్పింది నెరవేరింది కదా అని కూడా అనలే. చెప్పండి, మనం ఏదైనా చెప్పింది జరిగిందంటే 100 సార్లు చెప్తాం దాన్ని. మాట్లాడరమ్మా, ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకో, నేను ముందే చెప్పాను కదా అంటావు.
అసలు ఆయనకి ఏ క్రెడిట్ అవసరం లేదు. ఆయన్ని ఎవడు మెచ్చుకొని అవసరం లేదండి బాబు. హలో, ఆయన్ని మెచ్చుకుంటే ఈజ్ ఎవ్రీథింగ్ కదా. ఆయన్ని ఆయన నిన్ను నన్ను అంటే మెచ్చుకుంటే కదా ఉబ్బుతాం. ఆయనకి అవసరం లేదు. ఈజ్ ద కింగ్, ఈజ్ ద లార్డ్ అండ్ ఈజ్ సావరెన్ గాడ్. ఆయన్ని మెచ్చుకుంటే ఆయన ఉబ్బిపోయేది ఏమీ లేదు. ఆయనకి అన్నీ తెలుసు అన్నమాట. నేను చెప్పాను కదా, నువ్వు ఇలాంటి వాడు అయ్యా అని. ఎక్కడ కూడా పేతురుని డిస్క్వాలిఫై చేయలేదు ఎక్కడ. అది పట్టాడు పేతురు. బెదిరించలేదని ఉంటాడు. అది చదువురా, అది చదవలేదమ్మా. 23 అనుకుంటే చదవలేదా? అసలు ఓడదే. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన నోటలో ఏం రాలేదు, కపటం రాలేదు. ఎవరు చూశారు? ఎవరు అంటున్నారు? పేతురు అంటున్నాడు. ఎవరి గురించి? యేసయ్య గురించి. ఎంత మాట చూశారు? ఆయన నోటి కపటం లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు. చూడండి, ఇప్పుడు అర్థమైందా? న్యాయముగా తీర్పు తీర్చు. దేవునికి తన్ను తాను అప్పగించేసుకున్నాడు. చదువునాను ఇంగ్లీష్లో. Who committed no sin, nor was deceit found in his mouth. Who, when he was reviled, did not revile in return. Actually, did not revile on the threaten అని ఉంటుంది. threaten ఉందా? When he suffered, he did not threaten, but committed. threaten అంటే ఏరంటే అనలేదు. మనం అంటే 100 సార్లు బెదిరిస్తాం. యాక్చువల్గా తప్పు చేయకుండానే ఆయన ఏమయ్యాడు? శిక్షించబడ్డాడు, బెదిరించబడుతున్నాడు. యాక్చువల్గా అతనిలో ఏ తప్పు లేదంటే బెదిరించేవాడిని బెదిరించడానికి అతను రైట్స్ ఉన్నాయి. అప్పుడు కూడా అతను నిన్ను బెదిరిస్తే లాభం ఏముంది? హలో, ఆయన నీ మీద పెట్టుకుంటే లాభం ఏముంది? నువ్వు కావాలనుకున్నాడు కదా. నువ్వు కావాలనుకున్నవాడు నీ కొరకు చచ్చిపోయాడు కదా. నీ కొరకు చచ్చిపోయినాడు. నిన్ను బెదిరిస్తే ఏమవుతుంది? అసలు ఫస్ట్ నుంచి నువ్వు కావాలనుకుని నీ కొరకే చచ్చిపోయి నీ కొరకే వచ్చేటప్పుడు ఇక నిన్ను బెదిరించడంలో ఏమి చెప్పరేమ్మా? మాట్లాడండి. ఉపయోగం లేదు. అందుకనే సైలెన్స్గా ఉన్నాడు. అర్థమైందా? అర్థం కష్టం. స్వభావం మారలే. సైలెన్స్ ఈ స్ట్రెంగ్త్. ఈ హిమ్సెల్ఫ్ టు హిమ్ హూ జడ్జెస్. ఎవరికి అప్పచెప్పుకున్నాడంటే న్యాయముగా తీర్పు తీర్చికి ఆయనకి అప్పచెప్పుట. అలా ఒక మాదిరిగా ఉండడానికి మనం పిలిచాడంట దేవుడు. ఇదంతా రాశాడు. ఈవిల్ ఫర్ ఈవిల్ చేయలేదు. ఇక్కడ నేర్చుకున్నాడు అనమాట పేతురు. 11 వచ్చిన చదువు. 11 అయిపోయింది కదా. 17 చదువు. ఇప్పుడు 17కి వచ్చాయి. పేతురు ఇంకనూ తలుపు తట్టుచున్నందున అయిపోయిందా? 18కి వచ్చాయి. ఓకే. తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి. ఇప్పుడు లేచారు. ఎవరో ఇక్కడ ప్రేయర్ అయిపోయింది. మనోడు ఎటు వెళ్ళిపోయాడు. ఇలా ఫాస్టింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోయారు. అప్పుడు లేచారు. ఎవరో ఇదంటారు కదా, దొంగడు వెళ్ళిన ఇదంటారు ఏంటిది, దొంగలు పడ్డా 6 నెలలకి కుక్కలు మురిగినాయి అంటే అలా ఉంది. ఇప్పుడు వెళ్తాయి. మరి దేవుడు తలుచుకుంటే అలాగే ఉంటుంది. 6 నెలలకే తెలియజేస్తాడు. అటు చేతులైతే హల్లెలూయా అనండి. మెలకు రానివాడు హల్లెలూయా అనండి. ఆమేన్, స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు లేచారు. మేబీ బ్రేక్ఫాస్ట్ తినేసి అందరూ మళ్ళీ పడుకుని ఉంటారు వీళ్ళు. చదువు నాన్న, చదువమ్మా. తెల్లవారగానే పేతురు ఏమాయనో అని. పేతురు ఏమాయనో ఎక్కడ 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 తలుపులు, వేసిన తలుపులు అలాగే ఉన్నాయి, తాళం అలాగే ఉంది. వెతికేస్తున్నారు. బాత్రూమ్కి వెళ్ళాడా? బాత్రూంలో లేడు. చదవమ్మా.
అని సైనికులలో కలిగిన గలిబిలి అంతంత కాదు. గలిబిలి అనండి, గందరగోళం ఇంత అంత కాదు. హేరోదు అతని కోసరం వెతికినప్పుడు, ఇప్పుడు ఈయన వెళ్తున్నాడు, రాజుగారు వెళ్తున్నాడు. మరి రాజుగారు వెళ్తే దొరకడా? చెప్పరండి. ఆయనే కదా, ఆయన రాజ్యం, ఆయన రాజు కదా. ఏదంటే రాజు రాజు తలుచుకుంటే ఏదంటారు కదా, ఈ సామెతలన్నీ వచ్చి మీకు. రాజు తలుచుకుంటే దెబ్బల కొద్ది. మరి రాజు పట్టుకోవాలంటే ఎంత? రాజుకు కూడా దొరకనివాడు దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా అనండి. రాజుకు కూడా దొరకనివ్వలేదు. చూడండి, హేరోదు అతని కోసరం వెతికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించాడు. ఎందుకంటే వీళ్ళు 3 తరాల నుంచి ఏం చేసుకుంటూ వస్తున్నారు? చంపుడే కదా వీళ్ళు. అందుకని వీళ్ళని కూడా మీరు ఏం చేశారా, మీరు పడుకున్నారా? ఇదంతా యేసుప్రభు పునరుత్థానమైనప్పుడు కూడా అలాగే జరిగింది కదా. మేము పడుకున్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అన్నారు. మీరు పడుకున్నప్పుడు ఎలా చూశారు? ఇది కూడా అలాగే ఉంది. మీరు ఏం చేస్తున్నారంటే, ఏమో మేము అలాగే ఉన్నాం, మనిషి లేడు, గొల్లెలు అలాగే ఉన్నాయి, తాళాలు అలాగే ఉన్నాయి. నెక్స్ట్ చదవమ్మా. అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరేకు వెళ్ళి అక్కడ నివసించాడు. తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనసుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తు దొరకలేదు. పేతురు దొరకలేదు. యాకోబుని చంపినట్టు పేతుర్ని దేవుడు చంపనివ్వలేదు. నెక్స్ట్ చదవమ్మా. పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలనని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. నియమింపబడిన దినమందు హేరోజు రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా, ఆయన వారి ఎదుట ఉపన్యాసం అంటే ప్రసంగిస్తున్నాడు. జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేస్తున్నారు. అందరూ ఇది మానవ స్వరము కాదు, ఎవరి స్వరము? దైవ స్వరం. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచాను. అక్కడికక్కడే చనిపోయాడు. ఈవెన్ యేసు ప్రభుని చంపాలనుకున్నవాడు కూడా చనిపోయాడు. ఇప్పుడు సంఘాన్ని పాడు చేయాలనుకున్నవాడు కూడా ఏదో చనిపోయాడు. పురుగులు పట్టి చనిపోయాడు. చూడండి, ఉందమ్మా. ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుడు అన్నాడంట, యు డోంట్ మెస్ విత్ మై చర్చ్ అన్నాడట. యు డోంట్ మెస్ విత్ మై చర్చ్ అంటే సంఘంతో పెట్టుకోకన్నాడట. హల్లెలూయా. ఎందుకంటే ఈజ్ ద లార్డ్, జీసస్ ఈజ్ ద లార్డ్ ఫర్ ద చర్చ్. ఆ చర్చ్లో యు ఆర్ ద మెంబర్, యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ. సంతోషం లేదా? హల్లెలూయా. అందుకని నీకు వ్యతిరేకంగా రూపింపబడే ఆయుధము వర్ధిల్లదు. యాక్చువల్గా ఈడు మాటలు దేవుడు మాటల్లాగా అయినాయి అంట. చూడండి, అక్కడ ఈయన స్వరము దేవుని స్వరం అన్నారు. ఇది దైవ స్వరమే కానీ దైవ స్వరం అని, ఇది దైవ స్వరముగా చెప్పారన్నమాట. వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ నాట్ ఏ మ్యాన్స్ వాయిస్. ఈ వర్డ్కి మ్యాన్స్ వాయిస్, గాడ్స్ వాయిస్ అన్నారు కదా. అందుకనే ఇట్స్ నాట్ గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్ అంటే గాడ్స్ వాయిస్ దేవుని మాట ప్రబలాలు, కానీ మానవుడి మాట దేవుని మాటలాగా ప్రబలకూడదు. మానవుల మాట దేవుని మాటకి వెళ్ళకూడదు. దేవుని మాటే విస్తరించాలి. హల్లెలూయా అనండి. ఆమె తర్వాత ఉంటుంది 24లో చదవమ్మా. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. అప్పుడు ఏమైందంటే మనోడు చచ్చిపోయిన తర్వాత దేవుని మాట ప్రబలమై వ్యాపించుచుండెను.
హల్లెలూయా. ఇంగ్లీష్ చదువునా నా వర్డ్? బట్ ద వర్డ్ But ఆఫ్ the గాడ్ word of God grew and multiplied. మల్టిప్లై. చూసారా, మానవ మాటల్ని గ్రో అవనివ్వడం. ఎవరి మాట వినాలి ప్రజలు? దేవుని స్వరం వినాలి. దేవుని స్వరము లేళ్ళని ఏం చేస్తుందట. దేవుని స్వరం 29వ కీర్తనలు అంటాడు, దేవుని స్వరం చాలా గొప్పదన్నమాట. ఆ రీతిగా దేవుడు విక్టరీ ఇచ్చాడన్నమాట, విజయం ఇచ్చాడన్నమాట. దేవునికి స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఓకే, ఇంకొక 2 రిఫరెన్స్ చూడండి, ముగించుకోండి. 1 పేతురు 5, 10, 11 ఒకటి చదవండి. 1 పీటర్ 5, 10, 11. 2 కొరింథియన్స్ 4:17 ఒకటి చదవండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. 2 కొరింథీ 4:17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. లాస్ట్ వర్స్ మాథ్యూ 16:17. మత్తయి సువార్త 16:17-18. ఆమేన్. జీసస్ ఆన్సర్డ్. అందుకు యేసు, సీమోను బర్యోనా, సిమియోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి, ఈ సంగతి నీకు బయలుపరచనే కాని, ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు, చెప్పండి అందరూ, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీకు చెప్పుచున్నాను. ఇంగ్లీష్ చదువునా నా వాడు. Jesus answered and said to him, Blessed are you, Simon Bar-Jonah, for flesh and blood has not revealed this to you, but my Father who is in heaven. And I also say to you that you are Peter, and on this rock I will build my church. So I will build, Jesus, this rock, Jesus, my church. It's not a Peter church. It's not anybody's church. I am the Lord of the church. You are part of that church. సంతోషం లేదా? హల్లెలూయా అండి. ఆమేన్. ఒక అమ్మాయిని ఎంగేజ్ చేసుకున్నాడు అనుకో ఒక అబ్బాయి, ఎలా ఉంటుంది? ఆ అమ్మాయికి ఏం అవనివ్వడు. ఆ అమ్మాయి కొరకు ఎక్కడికన్నా వెళ్తాడు. నిన్ను నన్ను ప్రదానం చేసుకున్నాడు అనమాట యేసయ్య. చెప్పండి హల్లెలూయా. నీ కొరకు నా కొరకు రక్తం పెట్టాడు అనమాట. సో అందుకనే ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. అంటే ఆ రాక్ కూడా ఆయనే. నేనే రాక్, నేనే బిల్డర్ని, చర్చ్ నాదే. నా దాని ముందు పాతాళలోక ద్వారములు. దీనికి నో ప్రెసిడెంట్, నో సెక్రటరీ, ఈజ్ ఎ ఓమ్ని ప్రెసెంట్. ఆయనే ప్రీఎమినెంట్. ప్రీఎమినెంట్ అంటే హోల్ అండ్ సోల్ ఆయనే. నా చర్చ్ కాదు, మీ చర్చ్ కాదు, చెప్పండి, ఆయన చర్చ్. ఏమైనా నా భార్య అంటాడు కదా, నా భార్య అంటే మన భార్య కాదండి, నా భార్య, నా అంటాడు, నా కొడుకు. అలాగనే సంఘం మీరందరూ ఎవరు? ఆయనకు సంబంధించిన అనమాట. అందుకనే యేసు ప్రభుని చంపాలనుకున్న వాడిని చనిపోయాడు. సెకండ్ హేరోదు చనిపోయాడు. ఇప్పుడు థర్డ్ హేరోదు చర్చిని పాడు చేయాలనుకున్న అతడు కూడా ఏం చేశాడంటే చర్చిని ఎలా కాపాడుకుంటూ వస్తాడు చూసారా? అలా కాపాడుకుంటా మరి ఈ రోజున వరల్డ్ 75% పీపుల్ ఆఫ్ ద వరల్డ్ దే ఆర్ వర్షిపింగ్ జీసస్. ఒక ప్రొఫెసీ ఏంటంటే ఇందాక మనం చెప్పారు కదా,
2033 లోపల నేషన్ అంతా, ప్రపంచమంతా సువార్త ప్రకటించబడుతుందట. 2033 కదా. 2033 అంటే 2000 యేసుప్రభు వచ్చి 33 సంవత్సరాలు జీసస్ అన్నమాట. వరల్డ్ లీడర్స్ అందరూ కూడా ప్రేయర్ చేస్తున్నారనమాట. 2033 లోపల ప్రపంచంలో ఉన్న వారు అందరూ యేసయ్యని నమ్మాలి అని అందరూ ప్రేయర్ చేస్తున్నారు. ఆ ప్రేయర్ చేసే టీంలో మనం కూడా ఉందాం, ప్రార్థన చేద్దాం. అందుకని గాస్పల్ ఈజ్ వెరీ అర్జెన్సీ. చంపినాడు చంపుతూ ఉంటాడు, కొట్టాడు కొడతా ఉంటాడు, జరుగుతూ ఉంటే రోజు కొన్ని లక్షల మంది బాప్తిసం తీసుకుంటున్నారు, రక్షించబడుతున్నారు, ఈ విజన్లో జాయిన్ అవుతున్నారు. చెప్పండి అందరూ హల్లెలూయా అనండి. సో రేపు సాటర్డే కొంతమంది బాప్తిసం, సో సాటర్డే కదా ఎప్పుడు అది, రేపు ట్యూస్డే దేర్ ఆర్ సమ్ యంగ్ పీపుల్ ఆర్ రెడీ టు టేక్ బాప్టిజం. దేవునికి స్తోత్రం. వాట్ ఏ బ్లెస్డ్ పీపుల్ కదా. మనం ఎంత దీవించబడ్డాం. పేతురు తలుపులు ముయ్యబడగానే బయటకు వచ్చాడు. అసలు అది ఎలా ఉంది చూడండి. పేతురు ఎన్ని రాస్తాడంటే, పేతురు తను రాసినటువంటి 1 పేతురు పత్రిక, 2 పేతురు పత్రిక అసలే మనకు అర్థమవుదు. ఎంత చేంజ్ అయిపోయాడు చూసారా. ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఎలా చేంజ్ అయిపోయి ఒక్కొక్క పత్రిక చదువుతుంటే, నేను 2 పేతురు పత్రిక మొదటి చాప్టర్ మీద చాలా మాట్లాడాను. అంత గొప్ప థియాలజీ రాస్తాడు. పౌలుతో ఆల్మోస్ట్ ఈక్వల్గా వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికన్నా అసలే అతడు సేవలో ఉండడా అనుకుని ఉంటారు. ఎవరిని చూసి? పేతుని. అలాంటి డీఫాల్ట్సా ఏమంటారా, అలాంటి డీఫాల్ట్స్ ఉన్నాయి. ఏమంటారు దాన్ని అంటారు, తప్పులు ఉన్నాయి, అన్ని తప్పులు ఉన్నాయన్నమాట. అలాంటి వాడిని దేవుడు అలా లేపుకెళ్ళాడు. ఓకే, వండర్ఫుల్.